పూజలు చేసేవారికి దౌర్భాగ్యం, దుఃఖం ఎందుకు మిగులుతుందో తెలుసా? శ్రీ మహావిష్ణువు నారదుడితో చెప్పిన సత్యం. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎక్కువ పూజలు చేసేవారికి, నిత్యం భగవంతుని ఆరాధించే వారికే కష్టాలు ఎందుకు వస్తాయి, అసలు పూజలు చేయని వారికి, పాపాలు చేసేవారికి అంతా మంచే జరుగుతుందని అనుకుంటూ ఉంటారు. అయితే ఒకరోజు ఒక భక్తుడు శ్రీ మహావిష్ణువుని ప్రశ్నించాడు, స్వామి, ఎందుకు మీరు ఎక్కువ పూజలు నిత్యం మీ నామస్మరణలో ఉన్నవారికే దుఃఖాన్ని ఇస్తున్నారు? అసలు కనీసం మీకు దీపం పెట్టి ఒక అగరబత్తి కూడా వెలిగించరు, ఎవరికి ఏ దానం చేయరు, కానీ అలాంటి వారికి సుఖాలనిస్తున్నారు అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నీలాగే నారదుడు కూడా నన్ను ఒకసారి ఇలానే ప్రశ్న వేశాడు. అప్పుడు స్వామి నారదుడితో ఇలా అన్నారు, నారద, మనం ఇద్దరం బ్రాహ్మణ వస్త్రాలను ధరించి అలా భూలోకంలో సంచరించి వద్దామా అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నారద మహర్షుల వారు బ్రాహ్మణ వస్త్రాలు ధరించి భూలోకంలో సంచరిస్తూ ఉంటారు. అలా వెళ్తూ ఉండగా వారికి ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది. వారు అక్కడికి వెళ్ళి, ప్రభు, విష్ణువు ఇలా అన్నారు, బాగా ఆకలిగా ఉంది, తినటానికి ఏమైనా ఇస్తారా అని అడగగా ఆ ఇంటి యజమానైన సేటు బయటికి వచ్చి ఏంటి అని అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు అంటాడు, మాకు బాగా ఆకలిగా ఉంది, తినటానికి ఏమైనా ఇవ్వగలరా అని అడగగా దానికి సేటు, మీ బాబు సొమ్ము ఇక్కడ ఏమైనా దాచారా, ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నారు, మేము యాచకులము, భిక్షం అడుగుతున్నాము, వెళ్ళండి అని బయటికి తోసేస్తాడు ఆ సేటు. నారదుడు శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకొని బయటికి తీసుకొచ్చి, సేటు అంత అవమానం చేశాడు, అతన్ని మీరు ఏమీ అనలేదు, మీరు అతన్ని శపించండి అని కోరాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన 2 చేతులను పైకెత్తి, నీకు 4 వైపుల నుంచి ధనం రావాలి, నీ వ్యాపారం ఇంకా వృద్ధి చెందాలి, మీ ఇంట్లో సంపద పెరగాలని వరాన్ని ఇచ్చాడు. అప్పుడు నారద మహర్షి శ్రీ మహావిష్ణువు చేతులను పట్టుకుని ఇలా అన్నారు, మిమ్మల్ని తిట్టి వెళ్ళి పొమ్మన్నారు, అన్ని మాటలు అంత అవమానించి పంపితే మీరేమో లక్ష్మీ వృద్ధి చెందాలని అంటారేంటి అని అనగా దానికి స్వామి, పద నారద, వెళ్దామంటాడు. అలా వారు ముందుకు వెళ్తుండగా ఒక పూరు గుడిసె కనిపించింది. అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంది. అక్కడికి వెళ్ళి మాతాభిక్షం అని అడుగుతారు. తల్లి, మాకు ఆకలిగా ఉందమ్మా, తినటానికి ఏమైనా పెట్టామా అని అడిగారు. అప్పుడు ఆ తల్లి, స్వామి, మా ఇంట్లో తినటానికైతే ఏమీ లేవు, నాకొక ఆవు ఉంది, ఆ ఆవుకు నేను సేవ చేసుకోవడం వల్ల అది నాకు రోజు పాలనిస్తుంది, ఆ పాలే ఉన్నాయి, మీరు లోపలికి రండని వాళ్ళకి ఆసనం వేసి కూర్చొని చెప్పి వారికి పాలన తీసుకొచ్చింది. అప్పుడు నారదుల వారు, స్వామి, ఎంత మంచి తల్లి, మనల్ని ఆశ్రమం వేసి కూర్చోబెట్టి తనకున్న దానిలో మన ఆకలిని తీర్చాలని అనుకుని పాలిచ్చింది, కానీ ఆ సీటు మాత్రం మనల్ని తిట్టి పంపాడు. ఆ తల్లికి ఆశీర్వాదం ఇవ్వండి అని అడగగానే ఆ శ్రీ మహావిష్ణువు తన 2 చేతులతో నీ ఆవు చనిపోవాలని దీవించారు. నారదుడు అంటున్నారు, ప్రభు, మీ స్వరూపం నాకు నచ్చడం లేదు. ఆ సేటు అంతగా అవమానిస్తే అతనికేమో ఇంకా ధనం వృద్ధి కావాలని దీవించారు. ఆ తల్లి దగ్గర ఉన్న ఒక్క ఆవు పాలను మీకిచ్చి ఆకలి తీర్చితే ఆవు చనిపోవాలని దీవిస్తారని అంటాడు. దానికి స్వామి ఇలా అంటారు, నారద, నువ్వు నా లీలల్ని అర్థం చేసుకోలేవని అంటాడు. స్వామి, మీ లీలలేంటో నాకేం అర్థం కావట్లేదు, మీరే చెప్పండి స్వామి అని అంటాడు నారదుడు. దానికి స్వామి, ఆ ముసలావిడ రోజు నా నామస్మరణ చేస్తుంది, నిత్యం నన్ను తలుస్తూనే ఉంటుంది, తన ఇంట్లో ఉన్న ఆవు మీద ఆమె చాలా ప్రేమ పెంచుకుంది, తన మనసు దాని మీదే ఉంది, ఆవిడ సేవ చేసుకుంటుంది, చనిపోయే సమయంలో బాధపడుతుంది, నేను చనిపోయాక నా ఆవు ఏమైపోతుందో అని. ఆవు గురించి ఆలోచిస్తూనే ఆవిడ చనిపోతే ఆవిడ భగవంతుని వద్దకు రాలేదు, విష్ణు వద్దకు ఆమె చేరుకోలేదు, అందుకే నేను ఆవిడ చనిపోకముందే ఆవు చనిపోవాలని చెప్పాను అని అన్నారు శ్రీ మహావిష్ణువు. దానికి నారదుడు, సరే స్వామి, ఇదైతే అర్థమైంది, మరి ఆ సేటుకు ఎందుకంత ధనం రావాలని వరాన్ని ఇచ్చారు అని అడగగా దానికి శ్రీ మహావిష్ణువు, అతనికి ధనం పైన చాలా వ్యామోహం ఉంది, అందుకే అతనికి లక్ష్మి వృద్ధి చెందాలని ఆశీర్వాదం ఇచ్చాను. ఆ ధనాన్ని మూటలు కట్టి అతను మరణిస్తాడు. ఆ డబ్బు యొక్క ధ్యాసలోనే, ఆ డబ్బు మీద ప్రేమతోనే, ఆ డబ్బు మీద ప్రీతితోనే, ఆ డబ్బు యొక్క ఆలోచనలతోనే అతను మరణిస్తాడు. అతడు చనిపోయాక ఒక పాములాగా జన్మించి అతని సంపద దగ్గరే ఉంటాడు. అతడు ఎప్పటికీ భగవంతుని సుఖలోకాలు అతనికి ప్రాప్తించవని చెప్పారు శ్రీ మహావిష్ణువు. అందుకే ఏమి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు. మనం ఇప్పుడు ఉన్న జీవితాన్ని గురించి ఆలోచిస్తుంటాం, కానీ మన భవిష్యత్తు అనేది భగవంతునికే తెలుసు. అది భగవంతుని నిర్ణయం. కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుని నిందించకుండా, భగవంతుని విడవకుండా సదా దైవ నామస్మరణతో మంచి పనులు చేస్తూ ముందుకు సాగండి. ఎప్పటికీ మీ వెంట దైవం ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.